ఆన్లైన్ వెబ్సైట్ సేవలను ప్రభుత్వం తక్షణమే కొనసాగించాలని ఏలూరు జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ మాట్లాడుతూ ఇటీవల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, కుల ధృవీకరణ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం విద్యార్థి తల్లిదండ్రులు మీ సేవా సెంటర్ నందు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పుణ్యకాలం పూర్తవుతుందని కొన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇబ్బంది కొనసాగుతుందని చెప్పి ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనుక తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఏదైతే పీవీసీకి సంబంధించింది అయితేనే ఇన్కమ్ అలాగే ధృవీకరణ పత్రాలు పునరుద్ధరించాలని చెప్పి డివైఎఫ్ఐ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత ప్రజాతంత్ర విభజన సమాఖ్య డివైఎఫ్ఐ ఏలూరు జిల్లా కార్యదర్శిని. ఏదైతే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని, ఏదైతే అడ్మిషన్లు జరుగుతున్న క్రమంలో కుల ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సంబంధించిన సర్టిఫికెట్లు, అలాగే పీవీసీకి సంబంధించిన సర్టిఫికెట్లు, ఇంజనీరింగ్ కోర్సుకి సంబంధించిన సర్టిఫికెట్లకు మీ సేవా సెంటర్లో అలాగే గ్రామ సచివాలయాల్లో ఎంఆర్ఓ కార్యాలయ ఆఫీసుల్లో కూడా తిరిగినా సరే వికెట్లు తప్పడం లేదని, ఆ తిరగడంలోనే పుణ్యకాలం పూర్తవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం మీ సేవా సెంటర్లో చూసినప్పటికీ వందలాది మంది విద్యార్థులు వస్తున్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ సర్టిఫికెట్ల కోసం పడిగాపులు కాస్తూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మీ సేవలో వాళ్ళని పరిశీలించి వాళ్ళ సమస్యలు తెలుసుకున్న క్రమంలో కనీసం కరెంటు బిల్లు కట్టే సదుపాయం కూడా మీ సేవ నుంచి అందడం లేదని, వెబ్సైట్లు నిలుపుదల చేయడం జరిగిందని, అది గత 15 రోజులుగా అనేక మార్లు కూడా తిరిగినా మా సమస్య పరిష్కారం కావట్లేదని చెప్పి విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు తక్షణమే ఏదైతే నిలుపుదల చేసిన వెబ్సైట్లని కుల ధృవీకరణ పత్రం, ఇన్కమ్కి సంబంధించిన పత్రాలను తక్షణమే సర్టిఫికెట్లను వెబ్సైట్లో ఆన్లైన్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఆ వెబ్సైట్లను పునరుద్ధరించాలని చెప్పి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.